హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ తృతీయ మనకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజైతే వస్తుంది. ఈ అక్షయ తృతీయకి ఎంతో కొంత బంగారం, ఒక అరగ్రాము కానీ లేదా గ్రామ్ కానీ బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. నేను కూడా ఈ టిప్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు అక్షయ తృతీయకైతే బంగారం కొనలేదు. ఈసారి అయితే బంగారం కొందాం అనుకుంటున్నాను. 1 గ్రామ్ బంగారం ఖచ్చితంగా కొందాం అనుకుంటున్నాను. 1 గ్రాము బంగారం కొనలేకపోయినా అరగ్రామ్ బంగారం అయినా కొనాలనుకుంటున్నాను ఈ అక్షయ తృతీయకి. మార్చ్ 15th అంటే ఈ రోజు నుండి ఏప్రిల్ 30th వరకు మొత్తం 47 రోజులైతే ఉందండి. ఈ 47 రోజుల్లో కూడా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి బంగారం కొందాము. ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ అయినప్పటికి కూడా ఆ రోజు కూడా సేవింగ్స్కి పెట్టుకోవాలి. 200 అయితే 200, 100 అయితే 100, మనం ఎంత పొదుపు చేయగలము ఆ రోజు కూడా కౌంట్లోకి తీసుకుందాము. 24 క్యారెట్స్ కొనగలిగే వాళ్ళు కొనండి, లేదా 22 క్యారెట్సే కొనగలము అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ అయినా కొందాము, లేదా అరగ్రామ్ అయినా కొనాలి అనుకున్నప్పుడు మనం ఈ టిప్స్ ఫాలో అవుదాం. ఈ 47 రోజుల్లో రోజుకి మనము ఎంత డబ్బులు పక్కకు తీసి పెడితే 1 గ్రాము లేదా అరగ్రాము బంగారం కొనగలమో చూద్దాము. పెద్ద మొత్తంలో అయితే కాదు, కొద్దిపాటి పొదుపే. ఈ కొద్దిపాటి పొదుపుతోనే ఎలాగైనా కొనాలి అనుకుని మనం బంగారం కోసం కొంత డబ్బు తీసి పక్కన పెట్టాలి. మార్చి 15th ఈ రోజు నుంచే మొదలు పెడితే రోజుకు 200 రూపాయలు, మార్చి 16th ఒక 200 రూపాయలు, 17th ఒక 200 రూపాయలు, 18th 200 రూపాయలు, అలాగా మార్చి 31st వరకు కూడా 200, 200 అలా మనము రోజుకి 200 ప్రకారం సేవింగ్స్ చేసుకుంటూ పోవాలి. మార్చ్ 15th నుంచి మార్చి 31st వరకు 17 రోజులైతే ఉంది. ఈ 17 రోజులకు కాను 3,400 రూపాయలైతే మనము పొదుపు చేయగలం. అది రోజుకు 200 రూపాయలు పక్కన పెడితే నెల చివరి మొత్తంలో కూడా 3,400 రూపాయలు మన చేతిలో ఉన్నట్లే. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మొత్తం కూడా 30 days, 30th డే అక్షయ తృతీయ అండి. కాబట్టి ఆ రోజు కూడా కౌంట్ వేసుకుందాము. మొత్తం ఈ 30 days కూడా మనము రోజుకు 200 రూపాయల చొప్పున డబ్బులు పక్కన తీసి పెట్టాలి. అంటే ఫస్ట్ డే 200, సెకండ్ డే 200, అలాగా ఏప్రిల్ 30వ తేదీ రోజు వరకు కూడా మనము 200 తీసి పక్కన పెడితే ఏప్రిల్ నెల మొత్తం కూడా 6,000 రూపాయల వరకు మనం పొదుపు చేయొచ్చు. మార్చిలో ఎంత పొదుపు చేయగలిగామండి? 3,400. ఏప్రిల్లో ఎంత అంటే 6,000 రూపాయలు పొదుపు చేసాం. మొత్తము 9,400 రూపాయలు. 47 రోజులకు కాను 9,400 రూపాయల వరకు పొదుపు చేయగలిగాము, రోజుకు 200 చొప్పున ప్రకారం. అక్షయ తృతీయ రోజు నాటికి మన దగ్గరున్న డబ్బులు 9,400 రూపాయలు. ఈరోజు మార్చ్ 15th కాబట్టి ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్స్ 8,631 రూపాయి ఉంది. 22 క్యారెట్స్ 8,220 రూపాయలు ఉంది. అయితే ఈ రోజున్న బంగారం ధర ఏప్రిల్ 30వ తేదీ అయితే ఉండదు కదా, పెరిగిపోతూ ఉంటుంది బంగారం. ఒక అంచనా అయితే మనం వేసుకుందాం. ఏప్రిల్ 30వ తేదీకి 8,631 నుంచి ఒక 9,000 వరకు పెరిగిందే అనుకుందాం, 24 క్యారెట్లు. అయితే మనం పొదుపు చేసింది ఎంత డబ్బులు? 9,400 రూపాయలు. ఇక్కడ బంగారం ధర 1 గ్రాము 24 క్యారెట్లు 9,000 అయితే మన దగ్గర ఉంది 9,400. మేకింగ్ ఛార్జెస్, GST కట్టినా కానీ మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి. అక్షయ తృతీయ ఆఫర్ కూడా ఉండొచ్చు. ఆఫర్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు. లాస్ట్ ఇయర్లో అయితే మేకింగ్ ఛార్జెస్ మాత్రం లేవు, ఓన్లీ GST మాత్రమే కట్టించుకున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు, లేదా 22 క్యారెట్స్ అయినా కొనుక్కోవచ్చు. ఒక 400 వేరియేషన్ ఉంటుందండి 24 క్యారెట్కి 22 క్యారెట్కి. 8,600 22 క్యారెట్లు అయినా కొనుక్కోవచ్చు. అందరికీ కూడా 200 సేవింగ్స్ అయితే కుదరకపోవచ్చు అండి. ప్రతిరోజు 200 అంటే కొంతమందికి చాలా కష్టంగానే ఉండొచ్చు. కనీసం 100 రూపాయల వరకు సేవింగ్స్ ఉండేలా చూసుకోవాలి. రోజుకి 100 రూపాయలు, అలా 47 రోజులు ఉంటుంది కదా, 47 × 100 రూపాయలు, 4,700 రూపాయల వరకు సేవింగ్ చేసుకోగలిగితే అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ నాటికి 1 అరగ్రామ్ బంగారం అయినా మనం కొనుక్కోవచ్చు, 24 క్యారెట్ అయినా కొనుక్కోవచ్చు. మనం ఒక అంచనా వేసుకున్నాం కదా, ఏప్రిల్ 30th వరకు 9,000 రూపాయలు 1 గ్రాము 24 క్యారెట్ ఉండొచ్చు అనుకున్నాం. కాబట్టి అరగ్రాము
4,500 అయితే ఉండొచ్చు. 22 క్యారెట్స్ అయితే 4,200 లేదా 4,300 అయినా ఉండొచ్చు. కాబట్టి రోజుకు ₹100 పొదుపు చేసినా మన దగ్గర ₹4,700 ఉంటాయి. మనం 22 క్యారెట్ అయినా కొనుక్కోగలము, 24 క్యారెట్ అయినా కొనుక్కోగలం, అర గ్రామ్ బంగారమైనా కొనుక్కోగలం ₹100 సేవింగ్ చేసి. వీలైనంత వరకు అక్షయ తృతీయకి బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ₹100 లేదా 200 సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. నేను కూడా ఈ అక్షయ తృతీయకి బంగారం కొనాలనుకుంటున్నాను. ఎక్కువేం కాదు, ఒక అర గ్రామ్ బంగారం కొందాం అనుకుంటున్నాను. కుదిరితే 1 గ్రామ్ అయినా కొనుక్కుంటాను. ఫస్ట్ టైం అయితే కొనాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో వేరే ఛానల్ వాళ్ళు నా ఛానల్ పేరుతో వాళ్ళే ఐడి క్రియేట్ చేసుకొని నెగిటివ్ కామెంట్ పెట్టేసి పిన్ కూడా చేసుకొని నన్ను నెగిటివ్ చేయాలనే చూస్తున్నారు. అలాంటివన్నీ కూడా మీరు దయచేసి నమ్మద్దు. మీకు నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.